హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు మండలం జయంపు గ్రామంలో నాబార్డు నిధులతో 3,41,00,000 రూపాయలతో ఏర్పాటు చేస్తున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం. ఈ నెల 30వ తేదీలోగా పన్నులు చెల్లించి వడ్డీ రాయితీని పొందాలన్న గూడూరు పురపాలక సంఘ కమిషనర్ వెంకటేశ్వర్లు. గూడూరు జాతీయ రహదారిపై లారీ ఢీకొని వృద్ధుడు మృతి. కోటుపాలెం గ్రామం చెందిన అంకయ్యగా గుర్తింపు. మనుబోలు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా నంది సేవ కార్యక్రమం. అధ్వానంగా ఉన్న గూడూరు జయంపు రోడ్డును నాబార్డు నిధులతో నూతన రోడ్డుకు శంకుస్థాపన చేశామని గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడైనా ఒక రోడ్డు వేశారా అని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రశ్నించారు. గూడూరు మండలం జయంపు గ్రామంలో నాబార్డు నిధులతో 3,41,00,000 రూపాయలతో ఏర్పాటు చేస్తున్న రోడ్డు పనులకు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు ఈ రోడ్డు అధ్వానంగా ఉందని తెలియజేశారని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో తట్టమట్టి కూడా ఎక్కడ వేయలేదని, పనిచేసే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. పెండింగ్లో ఉన్న పంబలేరు బ్రిడ్జి పనులు త్వరలో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి రాబోయే స్థానిక సంస్థల్లో టీడీపీ పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరాజు, రవిరెడ్డి, మధురెడ్డి, రాధయ్య, మట్టం శ్రావణి, ప్రకాష్ నాయుడు, శ్రీనివాసులు, R&B అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇటు తిరిగన్నా మాకు ఎట్లుండు దేవుడికి మాట్లాడతా తప్పై కృష్ణ రానా బాబు బాబు రండి. తీసుకోండి. నిదానంగా నిదానంగా ఇస్తాడు. సంతోషం. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్డు చాలా ఇబ్బందికరమైన పరిణామంగా ఉన్నటువంటి కార్యక్రమం. మా అధికారులు నాబార్డు కింద ఈ రోడ్డు దాదాపు 3,41,00,000 ఇది
మొత్తం మీద శాంక్షన్ ఇచ్చినందుకు కూడా R&B మినిస్టర్ మా జనార్దన్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇది మొత్తం 7 కిలోమీటర్ల 7.40 కిలోమీటర్ల తార్ రోడ్డు, అలాగే సీసీ రోడ్డు 2 కలిపి నిర్మిస్తున్నారు ఇక్కడ. అలాగే గూడూరు జైంపూర్ రోడ్డు తార్ రోడ్డు వచ్చి 1.120 కిలోమీటర్స్, అలాగే కొండాగుంట నెల్లూరు రోడ్డు వచ్చి 5.20 కిలోమీటర్స్, అలాగే తార్ రోడ్డు బీటీ రోడ్డు నిర్మాణం వచ్చి 6.20 కిలోమీటర్స్, అలాగే గూడూరు జైంపూర్ రోడ్డు వెంజోడు గ్రామ పరిధిలో ఉన్నటువంటి సీసీ రోడ్డు కూడా 600 మీటర్లు, కొండాగుంట కూడా నెర్నూరు కొండాగుంట రోడ్డు కూడా ఇక్కడ ఉంది. అలాగే వెడిచెర్ల గ్రామ పరిధిలో కూడా సీసీ రోడ్డు 600 మీటర్లు వేసేటువంటి కార్యక్రమం ఉంది. మొత్తం సీసీ రోడ్ నిర్మాణం అంతా కూడా 1 కిలోమీటరు 1.20 కిలోమీటర్స్ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. నాబార్డు కింద ఈ నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రధానంగా మా మోడీ గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారికి, మా R&B మినిస్టర్ మా జనార్దన్ రెడ్డి గారికి, అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని భవిష్యత్తును నిర్ణయించేటువంటి నేత మా నారా లోకేష్ బాబు గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకెక్కడెక్కడ ఇలాంటి రోడ్లు ఉంటాయో అవన్నీ కూడా మా R&B అధికారుల సహాయ సహకారాలతో అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ చేసి పంపిస్తున్నాం. త్వరలో మెట్టు చాలా అధ్వానంగా ఉన్నటువంటి రోడ్డు అది, కోట చెప్పుకోరు 18వ తేదీ అది కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే మేము ఎన్డీఏ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత చెప్పింది చేసేటువంటి కార్యక్రమం, అది అబద్ధాలు చెప్పేటువంటి కార్యక్రమం కాదు. మేము గత 5 సంవత్సరాల్లో గత గవర్నమెంట్లో ఎక్కడన్నా సరే రోడ్డు ఒక్కటి శంకుస్థాపన చేశారా, ఒక్కటి ప్రారంభించారా, ఎక్కడ ఒక్క తట్ట మట్టి కూడా వేసేటువంటి కార్యక్రమం లేదు. కానీ ఈ గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఎన్ని కార్యక్రమాలు కూడా జరిగేటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం. నిజంగా R&B అధికారులు రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడ అవసరం అవుతాయో రోడ్లన్నీ కూడా ఐడెంటిఫై చేసి అవి పంపించండి. అలాగే మంత్రి గారు నిన్న కూడా మంత్రి గారితో మాట్లాడా ఆ ఫ్లైఓవర్ మన బ్రిడ్జి పంబలేరు బ్రిడ్జి గురించి ఇంక్లూడ్ చేస్తున్నారు. అవి త్వరలో కూడా శాంక్షన్ అయ్యేటువంటి కార్యక్రమం అని కూడా తెలియజేస్తాం. అట్లా మీకు తెలుసు 2 టౌన్ బ్రిడ్జ్ వచ్చి మనం రైల్వే కాపు చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే విమర్శకులు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అది ఇది అని. దానికి కూడా ఏంటంటే మనం చెప్పాల్సిన బాధ్యత మనం ఏది ఉంది కాబట్టి మాట చెప్పాం కాబట్టి ఖచ్చితంగా మాట మీద నిలబడేటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పేదానికి మేము ఎప్పుడు కూడా ఇక్కడ కూడా ధైర్యంగా చెప్పే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తూ, ఏదైనప్పటికీ మరొకసారి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కలిసికట్టుగా ఉంటే మనకి స్థానిక సమస్యల విషయంలో కూడా విజయం తథ్యం. అట్లా లేకుండా ఎవరు పాటుకోవాలంటే మాత్రం ఇబ్బంది పడే కార్యక్రమం. కాబట్టి నేను చెప్పేది ఒకటి, మా నాయకులందరూ కూడా చేతులు దండం పెడుతున్నా, కలిసి పనిచేయండి, కలిసి పేద ప్రజల కోసం పనిచేయండి. పేదవాళ్ళు ఎప్పుడు మనకు అండగా ఉంటారు. మనం గ్రూపులు అయిపోతే ప్రజలు కూడా గ్రూపులు అయిపోతారు, దానివల్ల నష్టం పార్టీకి. కాబట్టి ఆ పని చేద్దని చెప్పి నాయకులందరూ కూడా తెలియజేస్తూ, మరొకసారి తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మా రాధయ్యకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి మరియు నీటి పన్నులపై ప్రభుత్వం 50% వడ్డీ రాయితీని ఏప్రిల్ 30 వరకు పొడిగించిందని, ప్రజలందరూ ఈ నెల 30వ తేదీలోగా పన్నులు చెల్లించి వడ్డీ రాయితీని పొందాలని గూడూరు పురపాలక సంఘ కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పురపాలక సంఘానికి చెల్లించవలసిన పన్నులపై ప్రభుత్వం 50% రాయితీని మార్చి 30 వరకు గతంలో ఇవ్వడం జరిగిందని, ఆ రాయితీని ఈ నెల 30 వరకు పొడిగించారని తెలిపారు. ఈ నెల 30వ తేదీలోగా పన్నులు చెల్లించి శాతం రాయితీని పొందాలని, అలాగే 2026-27 సంవత్సరానికి ముందస్తుగా పూర్తి పన్ను చెల్లిస్తే వారికి 5% రాయితీ వస్తుందని వెల్లడించారు. సకాలంలో పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ఇంటి పన్నుకు సంబంధించి, నీటి పన్నుకు సంబంధించి ముఖ్యమైన సమాచారం ఏంటంటే, ఇంటి పన్నుకు సంబంధించి ప్రభుత్వం వారు వడ్డీ మీద 50% రాయితీ ఇచ్చున్నారు. 31/3/2026 వరకు ఈ అవకాశం ఉండింది. తర్వాత ప్రభుత్వం వారు 30/4/2026 వరకు ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది, ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో. అలానే వాటర్ ఛార్జెస్ కూడా ఎక్కువ మొత్తంలో బకాయి ఉండటం జరిగింది. కాబట్టి ఈ వాటర్ ఛార్జెస్ కూడా మనం ఏప్రిల్ నెలాఖరు లోపల ఎట్టి పరిస్థితుల్లో చెల్లించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా
ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ముఖ్య సందేశం ఏంటంటే తప్పనిసరిగా మనము ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ 50% వడ్డీలోని ఆఫర్ని మనము సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా 30/4/2026 అంటే ఈ నెల 30వ తేదీ అర్ధరాత్రి 12 గంటల లోపల మనం కానీ చెల్లింపు కానీ చేసినట్టయితే మనకి ఈ యొక్క 50% వడ్డీ మీద రాయితీ ఉంటుంది. అలానే ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరము ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్ ప్రారంభంలో మనకి ఆ సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరం 26-27 సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను ఒకే మొత్తంగా ఈ నెలలో కానీ చెల్లించినట్టయితే అది దానిపై 5% రాయితీ ఉంటుంది. దీన్ని కూడా ఉపయోగించుకొని ఒకే మొత్తంలో ఈ యొక్క ఆస్తి పన్నుని 26-27కి సంబంధించి కానీ చెల్లించినట్టయితే ఈ 5% బెనిఫిట్ను కూడా మనం పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 30/4/2026 అర్ధరాత్రి 12 గంటల లోపల ఖచ్చితంగా ఈ యొక్క ప్రాపర్టీ ట్యాక్స్ని అంటే ఆస్తి పన్నుని చెల్లించాల్సిందిగా కోరుతున్నాం. ఇది వివిధ రకాలుగా చెల్లింపు మనం చేయొచ్చు. మీ దగ్గరలో సచివాలయంలో చెల్లించవచ్చు, తర్వాత పురపాలక సంఘ కార్యాలయంలో చెల్లించవచ్చు. ముఖ్యంగా మీరు ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించమని చెప్పని కోరుతున్నాం. గర్భవతులు డాక్టర్లు సూచించిన విధంగా జాగ్రత్తలు పాటించాలని, చిన్నపిల్లలకు తల్లిపాలు ఎంతో శ్రేష్టకరమని గూడూరు అర్బన్ సిడిపిఓ మెహబూబీ వెల్లడించారు. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన పోషణ్ పక్వాడా కార్యక్రమంలో సిడిపిఓ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్లో ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిడిపిఓ మెహబూబీ మాట్లాడుతూ గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం డెలివరీ అయిన తర్వాత పిల్లల సంరక్షణ గురించి పోషణ పక్వాడా కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. చిన్నపిల్లలకే సెల్ ఫోన్లు ఇస్తున్నారని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ త్రివిక్రమ్, డాక్టర్ కీర్తి తదితరులు పాల్గొన్నారు. మనకి బద్ధకం వచ్చేసింది. పిల్లవాడికి ఫోన్ ఇచ్చేస్తున్నామంటే వాడు పాటగా చూసుకుంటూ ఉంటాడు, మీరు ఆహారం పెడుతుంటారు. అలా తిన్న ఆహారం వాడి ఒంటికి కూడా పట్టదనమాట. కాబట్టి ఇలా పెట్టకూడదు అన్న ఉద్దేశంతో మేము అలాంటి జాగ్రత్తలు ఏదైనా డాక్టర్ మేడంతో కానీ మన యొక్క చిన్నపిల్లల డాక్టర్ గారితో కానీ చెప్పిస్తే మీకు ఇంకా మైండ్కి బాగా అందుతుందన్న ఒక ఉద్దేశంతో ఈరోజు కేవీఆర్ హాస్పిటల్లో ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం అనేది. దీంట్లో భాగంగా మన డాక్టర్ గారిని గర్భవతులు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేడం గారికి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారాలు. ఈరోజు 9వ తేదీ నుంచి 23వ తేదీ దాకా పోషణ్ పక్వాడా 15 రోజుల ప్రోగ్రామ్. దాంట్లో భాగంగా మేము అంగన్వాడీ కేంద్రాల్లో కూడా పెడుతున్నాము. హాస్పిటల్స్ అయితే మనకి డాక్టర్ గారు వాళ్ళ సూచనలు ఇక్కడికి వచ్చే మదర్స్ అందరూ తీసుకొని పాటిస్తారు అనే ఒక ఇదితో ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం అయింది. అంటే గర్భంలో బిడ్డ ఉన్నప్పటి నుంచే పెరుగుదల ఉంటుంది. పిల్లవాడు మనం ఏం చెప్తే అది వినడానికి పెరుగుదల ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచే కూడా ఏం ఆహారం తీసుకోవాలా, ఎలా ఉండాలా, ఎలాంటి ఆహారం తీసుకోవాలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా గర్భస్థ దశ నుంచి కూడా అనే ఉద్దేశంతో గర్భవతుల్ని చెప్పడానికి మన మేడం గారిని పిల్లవాడు పుట్టిన తర్వాత 2 సంవత్సరాల వరకు అంటే 1000 రోజులు గర్భవతిగా ఉన్నప్పుడు డెలివరీ అయిన తర్వాత 2 సంవత్సరాల వరకు 1000 రోజులు అనమాట. ఇది గోల్డెన్ డేస్ అంటారు దీన్ని. 1000 రోజుల్లో కూడా తల్లి బిడ్డ ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని పెట్టారు. కాబట్టి అందరూ కూడాను మన యొక్క ఆహారం అంటే మనము ఇప్పుడు ప్రతి ఒక్కరం ఏమైపోతుందంటే పుట్టి 7వ నెల వచ్చేదాకా తల్లిపాలు ఇస్తున్నాము. 7వ నెల నుంచి తల్లిపాలతో పాటు అనుబంధ పోషకాహారం ఇస్తున్నాము. ఆ అనుబంధ పోషకాహారం ఇడ్లీ కావచ్చు, అన్నం కావచ్చు, బాలామృతం పిండి కావచ్చు, ఏదైనా సరే మనం బిడ్డకు పెట్టాలి అంటే ముందు మనం చేసే పని ఏంటంటే ఒక ఫోన్ చేతికి ఇచ్చేస్తాం. ఆ ఫోన్లో వాడు చూసుకుంటా ఉంటాడు, మనం పెడతా ఉంటాం. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే దాంట్లో ఉండే వైబ్రేషన్స్ వల్ల పిల్లవాడు మెదడు దెబ్బతింటుంది. 2 సంవత్సరాల దాకా పిల్లవాడు మెదడు ఎలా డెవలప్ అవుతుందంటే 80% డెవలప్ అవుతుంది. ఈ డెవలప్
మొదటి రోజు నుంచే మంచి ఆహారం తీసుకోవాలి, పౌష్టికాహారం ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. డైట్ ఫస్ట్ 3 నెలలు కొంచెం వామిటింగ్స్ వాటి వల్ల సరిగ్గా తినలేకపోతారు. సో మనం తీసుకునే ఆహారము ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ లాగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేలా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. బ్లడ్ టెస్ట్లు అన్ని కరెక్ట్గా చేయించుకోవాలి. బ్లడ్ తక్కువ ఐరన్ తక్కువ ఉండే వాళ్ళు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అని మనం ఎక్కువ చూస్తుంటాం మన దేశంలో. అవి లేకుండా ఐరన్ టాబ్లెట్స్ టైం టు టైం వేసుకోవాలి. అలాగే మన గవర్నమెంట్ నుంచి కానీ చాలా అంటే రోజు వాళ్ళు ఎగ్స్ అవి పంపిణీ చేస్తుంటారు. అలాగే చెన్నా ముద్దలు చిక్కీలు అన్నీ ఇస్తుంటారు. అన్నీ కరెక్ట్గా తీసుకోవాలి. మెయిన్ ఐరన్ రిచ్ డైట్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, చెన్నా ముద్దలు, పండ్లు అన్ని రకాల పండ్లు తీసుకోవచ్చు. ఇవన్నీ నాన్ వెజ్ చికెన్ తినే వాళ్ళైతే వారానికి 2 సార్లు చికెన్, ఫిష్ ఇవన్నీ రోజు ప్రతిరోజు గుడ్డు, పాలు ఖచ్చితంగా తీసుకోవాలి. క్యారెట్, బీట్రూట్ వెజిటేబుల్స్ అన్ని బాగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన ఐరన్ అనేది మన బ్లడ్లో లోపించకుండా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా 3వ 4వ నెల నుంచి ఐరన్, కాల్షియం మాత్రలు 9వ నెల వరకు డెలివరీ వరకు ఖచ్చితంగా తీసుకోవాలి. డెలివరీ అయిన 6 నెలలు కూడా ఐరన్, కాల్షియం కంటిన్యూ చేయాలి. చాలా మంది డెలివరీ అవ్వడంతోనే టాబ్లెట్స్ అన్ని ఆపేస్తుంటారు. కానీ బేబీకి మనం ఇచ్చే తల్లిపాలల్లో ఐరన్, కాల్షియం మీకెంత అవసరమో బేబీకి కూడా అలాగే అవసరము. సో 6 మంత్స్ బేబీకి కూడా ఖచ్చితంగా మీ తల్లిపాలల్లో నుంచి మీరు తీసుకునే ఆహారమే వాళ్ళకి వెళ్తుంది. సో మీరు డెలివరీ అయ్యాక కూడా చాలా మంది పథ్యాలని చెప్పేసి కారాలు, ఈ రోజుల్లో కూడా ఇంకా వాటర్ ఇవ్వరు, కారాలు పొళ్ళు పెడుతున్నాం చూస్తూ ఉంటాము. సో అది చాలా తప్పు. మెయిన్ డెలివరీ అయ్యాక పేషెంట్స్కి ప్రోటీన్ ఫుడ్ బాగా ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు హెల్తీగా రికవర్ అవుతారు. ఆకుకూరలు, పండ్లు అన్నీ ఇవ్వచ్చు. పాలు 2 పూట పాలు, గుడ్లు అన్నీ తీసుకోవాలి. వాటితో పాటు ఐరన్, కాల్షియం 6 నెలలు డెలివరీ తర్వాత కూడా కంటిన్యూ చేయాలి. కారాలు, పొళ్ళు ఇవ్వాల్సిన అవసరమే లేదు. వాటి వల్ల పేషెంట్స్ ఎండుకోపోతారు తప్పితే వాళ్ళకి వచ్చేది ఏమి ఉండదు. మంచిగా పౌష్టికాహారం ఇస్తేనే తల్లి కానీ అటు బిడ్డకు కానీ పాలు సరిపోతాయి. ఇద్దరు హెల్తీగా ఫాస్ట్గా రికవరీ అవుతారు. సో ఖచ్చితంగా డాక్టర్ సూచనల మేరకు అలాగే మీకు ఉండే అడ్వైజర్స్ అందరూ ఉన్నారు. సో వీళ్ళందరి అడ్వైస్ మేరకు తీసుకుంటే మనం ఈ ఐరన్ డెఫిషియన్సీ కానీ పోషకాహార లోపాలని అధిగమించవచ్చు. సో ఇది అందరూ పాటిస్తారని కోరుకుంటున్నాను. అలాగే చిల్డ్రన్ తీసుకోవాల్సిన దాని గురించి పీడియాట్రిషియన్ క్లినిక్ సార్ గారు చెప్తారు. పోషణ అభియాన్ ద్వారా అవగాహన కల్పించమని మమ్మల్ని చేసే రిక్వెస్ట్కి మేమంతా హ్యాపీ ఫీల్ అవుతాం. ముఖ్యంగా మేడం గారు కానీ సిడిపిఓ గారు కానీ చెప్పినట్టు ఒక బిడ్డ మానసిక శారీరక ఎదుగుదల కానీ అంతా కూడా తల్లి యొక్క ఆరోగ్యం బట్టే ఉంటుంది. సో తల్లి గర్భంలో ఎంత ఆరోగ్యం ఉంది, తల్లి తన పోషకాహారం ఎలా తీసుకునింది, ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం కానీ ఇటువంటి ఎలా తీసుకున్నదని దాన్ని బట్టి బిడ్డ మానసిక శారీరక ఎదుగుదల ఉంటుంది. ఒక బేబీ వెయిట్ కూడా డిసైడ్ చేసేది తల్లి యొక్క ఆరోగ్యమే డిసైడ్ చేస్తుంది. సో తల్లి ఎంత ఆరోగ్యం ఉంటే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడుతుంది బేబీ. సో పుట్టినప్పటి నుంచి గైడ్లైన్స్ ప్రకారం మొదటి 6 నెలలు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే తల్లి పాలు తప్ప ఏమీ అవసరం లేదు బిడ్డకి, నీళ్లు కానీ ఏమీ అవసరం లేదు. సో తల్లి పాలలోనే నీళ్లు, బేబీకి ఎదుగుదల కావాల్సిన ప్రోటీన్ కానీ విటమిన్స్, మినరల్స్ అన్నీ తల్లి పాలలోనే ఉంటుంది. సో మొదటి 6 నెలలు నిండే వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. 6 నెలలు నిండిన తర్వాత సప్లిమెంటరీ ఫీడింగ్, అంటే కాంప్లిమెంటరీగా మదర్ ఫీడింగ్కి సరిపోదు కాబట్టి పాలు యాడ్ చేస్తామన్నమాట. సో అది కూడా ఖచ్చితంగా పోషకాహారమే ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడున్న గైడ్లైన్స్లో గుడ్డు కానీ ఇవన్నీ కూడా తొందరగా 6 నెలలు నిండినప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చని కూడా ఉంది. సో మొదటి 1000 days ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఒక బిడ్డ ఫ్యూచర్ మానసిక ఎదుగుదల కానీ శారీరక ఎదుగుదల డిసైడ్ చేస్తుంది. సో మొదటి 1000 రోజుల్లో ఏ బిడ్డ అయితే ఆరోగ్యంగా ఫుడ్ కానీ హెల్దీ ఫుడ్స్ తీసుకుంటుందో ఆ బిడ్డ జీవితాంతం తన లైక్ దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కానీ ఏదైనా కాపాడుతుంది. సో ఒక బిడ్డ టీకాలు, న్యూట్రిషన్ ప్రతిదీ బిడ్డ యొక్క ఇంటెలిజెన్స్ కానీ శారీరక ఎదుగుదల కానీ డిసైడ్ చేస్తుంది. సో కొంతమంది పిల్లలకి ఏంటంటే 9 నెలలు నిండినప్పటి నుంచి ఐరన్ సప్లిమెంటేషన్ అనేది ఇవ్వాలి. 1 year దాటిలో కాల్షియం సప్లిమెంట్స్, హెల్దీ ప్రోటీన్ ప్రతిరోజు గుడ్డు ఇవ్వడము, ఫ్రూట్స్ ఇవ్వడము, హెల్దీ ఫుడ్ ఏదైనా ఇవ్వడము, వారానికి 2 సార్లు 3 సార్లు చికెన్ పెట్టడము. సో ఇట్లా ప్రతి బిడ్డకి హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడం. అలాగే జంక్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయడం, బిస్కెట్స్, చాక్లెట్స్, మైదాతో తయారు చేసిన వస్తువులు కావచ్చు, చిప్స్ కావచ్చు. సో జంక్ ఫుడ్స్ అంతా కంప్లీట్గా అవాయిడ్ చేసి సో
స్క్రీన్ టైం అనేది ఖచ్చితంగా గైడ్లైన్స్లో రెండు సంవత్సరాల లోపల పిల్లలకి 0 మినిట్ అంటే 1 మినిట్ కూడా స్క్రీన్ టైం ఉండకూడదు. 2 నుంచి 5 సంవత్సరాల వయసు పిల్లలకి ½ అవర్, 5 సంవత్సరాలు దాటిన పిల్లలకి 1 అవర్ గైడ్లైన్స్ ఉందన్నమాట. అంతకు మించి స్క్రీన్ టైం అనేది చూపించకూడదు. సో హెల్దీ మదర్, హెల్దీ బేబీ, సో హెల్దీ సొసైటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అడగంగానే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో మారమాక కృష్ణారెడ్డి కుమారుడు విష్ణుమోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ రెడ్డి, వాసుగౌడ్, సనత్ కుమార్, శ్రీనివాసులు, బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరు నాకు ఎవరైతే ఇన్ఫర్మేషన్ లేదో ఆ మెట్ల మన గూడూరు రోటరీ వెస్ట్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు అద్భుతంగా గూడూరు పట్టణంలో చేసుకుంటూ సేవా కార్యక్రమాల్లో ఈ సంస్థ ముందంజలో ఉంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రతి 2-3 రోజులకి ఒక కార్యక్రమం జరుపుకుంటూ ఈ సంస్థ రోటరీ వెస్ట్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నందుకు సంతోషం. అదేవిధంగా ఈరోజు మన మిత్రుడు రొటేరియన్ ఎర్మాక కృష్ణారెడ్డి గారి అబ్బాయి ఎర్మాక విష్ణుమోహన్ రెడ్డి గారి జన్మదినం. వారికి అందరి తరఫున, మన రోటరీ వెస్ట్ క్లబ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. వారికి నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. వారు జన్మదినం సందర్భంగా ఈరోజు 70 మందికి ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మన తూర్పు వీధిలోని శిశుమందిరం స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మన ఎర్మా కృష్ణారెడ్డి గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు ప్రతి సేవా కార్యక్రమంలో కూడా ముందు నేనున్నానని చెప్పేసి వారి వంతు సహాయం ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు. రోటరీ క్లబ్ సేవలు ఇట్లాంటి దాతల వల్ల ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. ఇంకొకసారి ఎర్మాక విష్ణుమోహన్ రెడ్డికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కుమారెడ్డి, హలో రోటేరియన్స్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముందుగా విష్ణుమోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా మా రొటేరియన్ కృష్ణారెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని క్లబ్కు అందజేయడం జరుగుతూ ఉంది. సహజంగా సమాజంలో మనం ఒక స్థాయికి ఎదిగామంటే మనకంటూ కొంత కింది స్థాయిలో ఉన్న వారికి సహాయం చేయడం అనేది ప్రధాన కర్తవ్యంగా భావించాలి. మామూలుగా ఏంటంటే మనం సహజంగా మాట్లాడుకోలేదు కూడు గుడ్డ. ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ముఖ్యంగా కోరుకునే కూడు గుడ్డ. గూడు తర్వాత వేరే విషయం, ప్రభుత్వం ఎట్లా దానికి సహకరిస్తూ ఉంటుంది కాబట్టి కూడు గుడ్డ మినిమం అనేది మనిషి లక్ష్యం. అది దాన్ని అందజేయడం కూడా మనకి ఒక స్థాయిలో ఉన్న వారి యొక్క లక్ష్యం కూడా. వారికి అందజేయడం మనకు భగవంతుడు ఇచ్చిన అవకాశం. అది వేరే విధంగా భావించకూడదు. అది ఈరోజు మా రొటేరియన్ కృష్ణారెడ్డి గారు మంచి ఆలోచన. ఇది జన్మదినాన్ని పరిశీలించుకుని ఆ భగవంతుని ఆశీర్వాదం కోసం చేసే ప్రయత్నం. ఇది మంచి కార్యక్రమం. ఇటువంటి భగవంతుడు మెస్తాడు. అటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తికి కూడా భగవంతుడు అష్టైశ్వర్యాలు కానీ ఆయుర ఆరోగ్యాలు కానీ అన్ని ప్రసాదిస్తారు. ఒక మంచి కార్యక్రమాన్ని మన క్లబ్ తరఫున చేస్తున్నాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మనకి అన్ని విధాల మంచి చేకూరుతాయి. అందులో మనం రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ గురించి ఇటీవల కాలంలో మనం విజయభాస్కర్ రెడ్డి ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా రకాల మంచి కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అది విద్య కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యపరమైన కార్యక్రమాలు కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు కావచ్చు, క్రీడాంశాలు కావచ్చు. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం చెప్పాం కదా, కూడు గుడ్డాలి ప్రధాన అంశాలు సమాజంలో లేని వర్గానికి సంబంధించిన విషయాలు కాబట్టి ఇవి రెండు కూడా మనం బ్రహ్మాండంగా కండక్ట్ చేస్తాం. నిన్నే ఫస్ట్ లో కూడా మనం ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని
ఉచిత భోజన వసతిని కల్పిస్తాము. వృద్ధాశ్రమాన్ని ప్రతి నెల ఒక ప్రోగ్రాం ఇస్తాము. ప్రతి నెల రొటేరి చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారం ప్రతి నెల ఒక ప్రోగ్రాం మనం ఆడిస్తాము. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు ఇది ఇంతకుముందు కూడా ఒకసారి మనం దుప్పట్ల కార్యక్రమం చేశాం. అదేవిధంగా మనకి రొటేరియన్స్ చాలా కార్యక్రమాలు ఈ స్కూల్ కి మనకి చేస్తున్నారు. అదే రెడ్డి వాళ్ళు ఇక్కడ స్టేట్ శ్రీనివాసులు వాళ్ళు ఇక్కడ మనకి గ్రౌండ్ టైల్స్ వేయించారు. ఇవన్నీ కూడా అసలు కార్యక్రమాలు కూడా రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ తరఫున ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ జోన్ లో కోస్టల్ జోన్ ఉంటుంది. మా జోన్ లో 5 క్లబ్స్ ఉంటాయి. 5 క్లబ్ లో మనం బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు మనం నిర్విఘ్నంగా కొనసాగించడానికి ముఖ్యంగా ప్రధాన పాత్ర విజయభాస్కర్ రెడ్డిని అనుకోవాలి. ఈ సందర్భంగా మనం విజయభాస్కర్ రెడ్డి ఈ రోజు ఆప్షన్స్ అయినా కూడా సనత్ కుమార్ రెడ్డి యాక్టింగ్ ప్రెసిడెంట్ ఉన్న బెంగళూరులో ఉన్నా సరే మనకి ఫోన్ ఫాలోఅప్ విపరీతంగా ఫోన్ ఫాలోఅప్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేయాలి అనే ఒక కాంక్ష అతనిలో ఉన్నది. కాబట్టి ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు దాతలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాతల ద్వారా మనం సమాజానికి మనం అందించడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా ఆయనకి మనం క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా వన్స్ అగైన్ మన ఎర్రమాక విష్ణు మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చేస్తూ భగవంతుడు వారి కుటుంబాన్ని అష్టాశ్చర్యాలు ఆయురారోగ్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మా రొటేరియన్ చాలా చక్కటి ప్రోగ్రాం ఇది సాగిస్తూ మా మహిళలకు అందరికీ అందజేయడం అనేది ఒక మంచి కార్యక్రమం. ఆయన కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో మన రొటేరియన్ అయినటువంటి ధర్మ కృష్ణారెడ్డి గారి కుమారుడు విష్ణుమోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పోల్తోడ గిరిజన కాలంలో ఉన్నటువంటి మహిళలకు 70 మందికి చీరలు ఇవ్వడం జరుగుతుంది. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా యర్మాక కృష్ణారెడ్డి గారికి కూడా ఆయన ప్రతి సంవత్సరం కూడా ఏదో ప్రోగ్రామ్ ఇస్తూ రోటరీ క్లబ్ లో జాయిన్ అయ్యి మనకు లాస్ట్ ఇయర్ కూడా ప్రోగ్రామ్ ఇచ్చాడు. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే రోటరీ క్లబ్ లో చేరేది కూడా ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేయాలని, అంతేగాని మెంబర్షిప్ తీసుకోవడం కాదు. ప్రతి ఒక్కరు కూడా రోటరీ క్లబ్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ శక్తి కొలది ఏదో ఒకటి సర్వీస్ కార్యక్రమాన్ని ఇస్తూ పేదవారికి ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో మా ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి ఈ సంవత్సరం ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు మా రోటరీ క్లబ్ వెస్ట్ క్లబ్ అందించడం కూడా జరిగింది. ఆయన చాలా యాక్టివ్ గా ఉంటూ రోటరీ క్లబ్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొకసారి మన విష్ణుమోహన్ రెడ్డి కూడా భారతీయ జనతా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. సరే చూడండి. రోటరీ అధ్యక్షుల వారికి, రోటరీ సభ్యులకు అందరికీ నమస్కారం. వచ్చిన స్త్రీలందరికీ వాళ్ళకి నమస్కారం. నేను మా పిల్లలు చదువులు అయిన తర్వాత మొదట ఇద్దరు పిల్లలు మొదట అబ్బాయి సారి ఒక 150 మందికి నేను చీరలు అయితేమి, పంచులు అయితేమి, చొక్కాలు అయితేమి 150 మందికి గూడూరులో ప్రతి ఒక్క దేవస్థానం కాడ ఉండే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రెండో అబ్బాయికి మొదటి జీతం ఒక ఊర్లో పల్లెటూరు, ఆ తుంగపాలెం అనే పల్లెటూరులో, ఎగువ తుంగపాలెంలో ఒక 150 మంది గిరిజనులకి, ఒక 150 మందికి ఆ రోజు వాళ్ళ దుస్తులు, చీరలు అయితేమి, పంచులు అయితేమి, చొక్కాలు అయితేమి, వాళ్ళకి ఆహారం కూడా గూడూరులో ఉన్న వాళ్ళకి కూడా ఆహారం ఇచ్చాను. ఒకటి వాళ్ళకి కూడా ఆహారం కూడా ఇచ్చాను. ఇప్పుడు ఆహారం ఇచ్చేదానికి వెసులుబాటు లేదు, వీలు కాలేదు. ఈరోజు ఆడవారి వరకే ఇవ్వటం జరుగుతుంది. అందరినీ పిలిచేదానికి టైం లేక దీని వరకే ఇస్తున్నాము. మరి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చూడు
పెద్ద వైట్ చూడు. గూడూరు పట్టణానికి చెందిన అత్తి మంచరి గోపాల్ మల్లేశ్వరి దంపతుల కుమారుడు రామక్ శివకృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిల్లకూరు కట్ట కింద ఉన్న శారదానగర్లో ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. కృష్ణ సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు ఆడంబరంగా జరుపుకోకుండా పేదలకు సహాయం చేస్తే అందులో ఉన్న తృప్తి మరెందులోనూ ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, రమణయ్య, సురేంద్ర, కసుకుర్తి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చెప్పట కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్య ఉద్దేశం రామ్ శివకృష్ణకి పుట్టినరోజు సందర్భంగా మా అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు చిలకూరు మండలంలో ఉన్న మన శారదా కాలనీ ఉన్న నిరుపేదలు చిన్నపిల్లలకు మంచి రుచికరమైన భోజనం అందజేయడం జరుగుతుంది. శివరామకృష్ణ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అత్తి మంజు గోపాల్ గారు అలాగే మల్లేశ్వర దంపతులు వాళ్ళ కుమారుడైన రామ్ శివకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. అలాగే వాళ్ళ కుటుంబం నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యం ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ అవకాశం ఈ కృపా సేవా చారిటబుల్ ద్వారా ఈ నిరుపేదలకి ఇక్కడ చేయటం చాలా సంతోషం. అలాగే ఇంతకుముందు కూడా శివరామకృష్ణ మన పుట్టినరోజులు ఎన్నో పేద పిల్లల కాడ అలాగే వృద్ధుల కాడ వికలాంగుల కాడ జరుపుకోవటం చాలా సంతోషం. ఎందుకంటే ఎంతోమంది పుట్టినరోజులు ఎంతోమంది యవ్వనం పిల్లలు ఎక్కడెక్కడో చేసుకుంటుంటారు. అలాగ లేకుండా నిరుపేదల మధ్యన ఈ పిల్లల మధ్యన చేసుకోవటం చాలా సంతోషం. చిన్నప్పటి నుంచే పేదలకు సహాయం చేయటం వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించిన వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మంచి
ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ట్రస్ట్ సభ్యుడైన అత్తి మంజూరు గోపాల గారు అలాగే మల్లేశ్వర గారి కుటుంబ సభ్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ముందుగా కృపాచేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాస గారికి, మా కుటుంబ సభ్యులకు, అందరికీ మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మా అబ్బాయి రామశివకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బర్త్డే విషెస్ చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఇలాంటి పేద పిల్లలు ఉన్నటువంటి ఏరియాలో వారికి మంచి రుచికరమైన బిర్యానీ పెట్టాలని మా అబ్బాయి కోరడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు అందరికీ మంచి భోజనం పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా మా అబ్బాయిని విష్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సిసి రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months ఉంది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకుని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకి స్వాగతం. గూడూరు జాతీయ రహదారిపై లారీ ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన పోటుపాలెం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోటుపాలెం గ్రామం నుండి జాతీయ రహదారిపై గూడూరుకు ద్విచక్ర వాహనంపై వస్తున్న అంకయ్య చెన్నై వైపు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న లారీ 4 రోడ్ల సర్కిల్ వద్ద జాతీయ రహదారి క్రాస్ చేస్తున్న సమయంలో అంకయ్యను వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. న్యూస్ నెంబర్ 7. తిరుపతి జిల్లా వాకాడు మండలం మొలగనూరు పంచాయతీ పరిధిలోని ముమ్మారెడ్డిపాలెం గ్రామానికి చెందిన మాల కులస్తుడైన తుమ్మతాటి శివశంకర్ పెళ్ళై 2 పిల్లలతో రోజువారీ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ గత 3 సంవత్సరాలుగా మొలగనూరు వద్ద స్వర్ణముఖి నది ఒడ్డున సుమారు 25 సెంట్ల ప్రభుత్వ భూమిలో చిన్న పంటలు వేసుకొని జీవనం సాగిస్తున్న తన ఆవేదనను వ్యక్తం చేస్తూ వాకాడు మండల తహసీల్దార్కు అర్జీ సమర్పించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తనతో పాటు అగ్రకులాల వారు ఆ భూములను ఆక్రమించి బోరుబావులు తవ్వి పైప్ లైన్లు వేసుకోవడం, ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు వారిని పట్టించుకోకపోవడం లేదని, తన కుటుంబ పోషణ కోసం సాగు చేస్తున్న ప్రాంతంలో లక్షల విలువైన రాళ్లు కంచెను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి తనకు అన్యాయం చేశారని, రెవెన్యూ అధికారులు అగ్రకులాల వారికి కొమ్ము కాస్తూ నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని, ఈ సమస్యపై తహసీల్దార్ సక్రమంగా విచారించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. నా పేరు తుమ్మతాటి శివశంకరు, ముమ్మారెడ్డిపాలెం, మలమనూరు పంచాయతీ. గత 3 సంవత్సరాలుగా నేను ఏటుపూరంబోకు ఒక 25 సెంట్లు భూమిని తీర్చుకొని నేను కూరగాయలు చేసుకుని పండించుకొని బతుకుతున్నాము. నాకు 2 పిల్లలు, వాళ్ళ జీవాధారణం వేసుకొని మేము వేసుకొని పండించి బతుకుతున్నాము 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి పండించుకుంటున్నాము. దాన్ని రీసెంట్గా ఒక 10వ తేదీ నోటీసులు ఇవ్వకుండానే అధికారులు వచ్చి ఎంత బ్రతిలాడుకుంటున్నా ప్రాధేయపడ్డ
తీసుకొచ్చి ఆ కూరగాయలు వేసిన పందిళ్ళు మొత్తం ధ్వంసం చేసి ₹1,00,000 పెట్టుబడి పెట్టి చేసుకున్న దాన్ని మొత్తం ధ్వంసం చేయనారు. ఎట్ట ప్రాధిపడ్డా కూడా కరుణ లేకుండా చేశారు. ఆ తలాలను తీసుకొని వచ్చి ఇయ్యారు. ఎట్ట ప్రాధిపడ్డా నాకు స్పందించలేదు. ఎమ్మెల్యే సునీలన్నా నన్ను కాపాడాలా దీనికి సంబంధించి ఎంతోమంది స్వర్ణముఖి యూర్లో ఎంతోమంది నాలాంటి పేదలు ఎంతోమంది చేసుకొని బతుకుతున్నారు. మరి నన్నే ఎందుకు టార్గెట్ చేయనారు? కొంతమంది నేనంటే నచ్చని ఎడల ఈ విధంగా పిటిషన్లు ఇచ్చి నన్ను ధ్వంసం చేయించి అర్జీలు ఇచ్చి నన్ను గందరగోళం చేశారు. నేను దాని మీద పడి బతుకుతున్నాను. నా ఇద్దరు పిల్లకాయలను నేను చదివించుకొని చేసుకుంటున్నాను. దీనికి న్యాయం చేయాల్సిందిగా ఎమ్మెల్యే సునీల్ అన్నని నేను కోరుకుంటున్నాను. నాకు ఆయనే దిక్కు, నాకు ఇంకెవరు లేరు. ధ్వంసం చేసి అట్నే విఫలం అయిపోయింది. ₹1,00,000 పెట్టుబడి పెట్టి చేసుకున్నాను. ఇంకా నాకు స్పందించకపోతే నా పిల్లలు నేను ఏదో ఒకటి ఆత్మహత్య చేసుకుని ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతాను మేము, అంతే. ఇదే సార్ నేను చెప్పాలనుకుంటున్నది. నాకు వెంటనే స్పందించి నా పంటనంతా ధ్వంసం చేస్తున్నారు. నాకు స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాను. కొంతమంది మాత్రమే ఇది నా మీద ఈ విధంగా తెలుసుకొని నన్ను ఈ విధంగా చేస్తున్నారు. ఎంతోమంది చేసుకుంటారు, నేనే కాదు. వాళ్ళందరితో పట్టించుకుంది నన్నే ఇంటికి టార్గెట్ చేసి ఈ విధంగా చేసి అధికారులు కూడా మొత్తం ధ్వంసం చేసేసినారు. నాకు అన్యాయం అయిపోయింది. నాకు స్పందించకపోతే నా పిల్లలు నేను వెంటనే ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతాను, అంతే. సుభాషిణి, ఉమ్మారెడ్డిపాలెం గ్రామం, మలనూరు పంచాయతీ. మేము పేద రైతులు కూలీ నాడు వేసుకొని బతికే మేము పంట వేసుకొని బతుకుతుంటే మేము ప్రాధాయపడి కాళ్ళ ఏళ్ళు కూడా పడ్డాను. కాళ్ళు ఏళ్ళు పడి బతిలాడి ఏడ్చాను. అయినా కూడా వాళ్ళు క్షమించలేదు. ఎక్కడొక్కడ పెరిగి తీగలు, పందిర్లు, పైపులు అన్నీ పెరిగి ధ్వంసం చేసి మమ్మల్ని వేడుకున్నా కూడా వాళ్ళు కనికరించి చూపించలేదు. ఒక కారు వేసుకొని పండించుకొని బతికి తెరువు, కూరగాయలు పండించుకొని బతికి తెరువుని వాళ్ళు నాశనం చేశారు. వర్షాకాలం వస్తే వర్షం వచ్చి మునిగిపోయి ఆగబాగాలైపోతుంది. ఎండాకాలం మాత్రమే ఒక కారు పంట పండించుకొని బతికి మా జీవన విధానం సాగిస్తున్నాము. దాన్ని ధ్వంసం చేసి మాకు నోటికాడు కూడు కొట్టేసినారు. దీనికి సహాయంగా సునీల్ అన్నే మాకు ఏదో ఒక సహాయం చేయాలా, ఆ భూమి మాకు ఇచ్చి మా బతుకు తెరువుని కాపాడాలని మేము కోరుకుంటున్నాము. సునీల్ అన్నకి నమస్కారం. గూడూరు మండలం పాలిచెల్ల గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా మహాశివునికి అభిషేకం, విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఇక్కడ మీకు అందరికీ కూడా పిల్లలకు కానీ పెద్దలకు కానీ అద్భుతమైన ఊర్ధ్వలింగాద నమః, హిరణ్యాద నమః, హిరణ్యలింగాద నమః, సుమభవలింగాద నమః, శర్వాద నమః, శర్వలింగాద నమః, శివాద నమః, ఆత్మాద నమః, ఆత్మలింగాద నమః, పరమాద నమః, పరమలింగాద నమః, భీమాద నమః, భీమలింగేశ్వరాద నమః. ఓం వినాయకనే నమః, ఓం శశిశేఖరాద నమః, ఓం వామదేవాద నమః, ఓం విరూపాక్షాద నమః, ఓం కబర్దినే నమః, ఓం నీలలోహితాద నమః, ఓం శంకరాద నమః, ఓం శూలపాణయే నమః, ఓం ఖడ్వాంగినే నమః, ఓం శ్రీవిష్టాద నమః, ఓం అంబికానాథాద నమః, ఓం శ్రీకంఠాద నమః, ఓం భక్తవత్సలాద నమః, ఓం భవాద నమః, ఓం శర్వాద నమః, ఓం శివాద నమః, ఓం భవస్య దేవస్య పత్ని నమః, ఓం శర్వస్య దేవస్య పత్ని నమః, ఓం ఈశానస్య దేవస్య పత్ని నమః, ఓం పశుపతేర్దేవస్య పత్ని నమః, ఓం రుద్రస్య దేవస్య పత్ని నమః, ఓం ఉగ్రస్య దేవస్య పత్ని నమః, ఓం భీమస్య దేవస్య ధ్యానము, సత్సంగము వినడం ద్వారా ఎంతో ఆదాయం ఉంది. మనకి ఎంతో లాభాలు. మనం అవి 1, 2 కాదు, కోటాను కోట్ల లాభాలు. ధ్యానం ఎలా చేయాలి అని అంటే హాయిగా స్థిరమైన సుఖమైన ఆసనం ఏదైనా పర్వాలేదు, కుర్చీలో కానీ నేల మీద కానీ లేదా సోఫాలో కానీ కూర్చొని సహజంగా జరుగుతున్న మన శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఉచ్ఛ్వాస అంటే
హాయిగా శ్వాసని లోపలికి తీసుకోవడం, అలాగే నిశ్వాస అంటే శ్వాసని బయటికి వదలడం. మనము ఆ లోపల ఉన్న దైవత్వంతో మనము కలిసి మనలో ఉన్న దైవీ గుణాలు చక్కగా మానవుడే మాధవుడు. మనిషిలో దేవుణ్ణి చూడండి, మానవుల్లోనే మాధవుడు ఉంటే పక్కన వారిని దూషించకుండా తిట్టకుండా जय बोलो शंकर भगवान की, भीमलिंगेश्वर स्वामी की। हर नमः पार्वती पतये। बन्धाजनाय विद्यते राजाधिराजाय वृद्धंगिजाहिने नमामि वैः श्रवणाय विद्महे समे कामहं कामकामाय भक्तिं श्रवणाय महाराजाय नमः। ॐ तदात्मा ॐ तत्सत्यं ॐ तत्सर्वं नमः। यज्ञस्त्वं हट्कारस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं अमृतं ब्रह्म भूर्भुवस्वरान् अधैनं विष्णुवेदनर्वदे यज्ञावै प्रतिष्ठादे स्वाहेदे नारायणाय विद्महे वासुदेवाय। ओम नमः शिवाय। మనుబోలు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో నంది సేవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరులను నంది వాహనంపై పూల మండపంలో అందంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కూచిపూడి నృత్య కళాకారుని నాట్య మయూరి కుమారి సుస్మిత బృందం వారిచే ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. మంగళ వాయిద్యాలు, మిరిమిట్లు కొలిపే విద్యుత్ దీపాలంకరణ, బాణసంచ, కీలుగుర్రాలు, తప్పెట్లు, డీజే నృత్యాల నడుమ వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు సర్వేపల్లి ఫణీంద్ర శర్మ, మాకుల సాయి కుమార్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకి ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన శ్రీరామ్ శెట్టి మాల్యాద్రి, లతా దంపతులు కుమారుడు విజయ్ కుమార్, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ ఉత్సవాల్లో చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు పాల్గొని శ్రీ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరానికి సోమవారం పీడూరు గ్రామ మాజీ సర్పంచ్ మన్నె మాల సాయిమోహన్ రెడ్డి ఆయన సోదరుడు నిరంజన్ రెడ్డిలు మందిరంలో ప్రతి గురువారం నిర్వహిస్తున్న అన్న ప్రసాద సమర్పణ కార్యక్రమం వినియోగం కొరకు 822 కిలోల ధాన్యాన్ని అందజేశారు. వీరి వితరణ పట్ల మందిర కమిటీ సభ్యులు మరియు సాయి భక్తులు మాట్లాడుతూ శ్రీ షిరిడి సాయినాథుని ఆశీస్సులు వీరి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు మండలం జయంపు గ్రామంలో నాబార్డు నిధులతో 3,41 లక్షల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం. ఈ నెల 30వ తేదీలోగా పన్నులు చెల్లించి వడ్డీ రాయితీని పొందాలన్న గూడూరు పురపాలక సంఘ కమిషనర్ వెంకటేశ్వర్లు. గూడూరు జాతీయ రహదారిపై లారీ ఢీకొని వృద్ధుడు మృతి. కోటుపాలెం గ్రామం చెందిన అంకయ్యగా గుర్తింపు. మనుబోలు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా నంది సేవ కార్యక్రమం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.